మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా ఏపీలో సంచలనంగా మారిన కేసు ఏమైనా ఉన్నదంటే జానీ మాస్టర్ కేసు. జానీ మాస్టర్ మీద ఒక లేడీ కొరియోగ్రాఫర్ అంటే జానీ మాస్టర్‌తో పనిచేసిన వ్యక్తి జానీ మాస్టర్ మీద సంచలనమైన ఆరోపణలైతే చేయడం అయితే జరిగింది. ప్రధానంగా జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడు అని చెప్పేసి పదే పదే లైంగికంగా కోరికలు తెచ్చుకొని వేధించాడు అని చెప్పేసి ఆమె రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే చేయడం అయితే జరిగింది. దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజంగా జానీ మాస్టర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే ఆమె ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తుందా అన్నట్లుగా జానీ మాస్టర్ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా వైసీపీ పార్టీ జనసేన పార్టీ మీద కొన్ని తీవ్రమైన విమర్శలు అయితే చేస్తూ ఉంది. అదేంటి అంటే మహిళలకు రక్షణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద రీసెంట్గా జనసేన పార్టీ స్పందించింది. జనసేన పార్టీ స్పందించి జానీ మాస్టర్ని ఈ యొక్క కేసు, ఇప్పుడు ఆయన మీద నడుస్తున్న కేసు ఉంది కదా, ఆ కేసు పూర్తయ్యేంత వరకు జానీ మాస్టర్ని జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవద్దు, ఆ కేసులో నిర్దోషి అయితేనే మాత్రమే కేసులో పాల్గొనాలి అన్నట్లుగా, అంటే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి అన్నట్టుగా జనసేన ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు మరి జానీ మాస్టర్, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి అని చెప్పేసి. అయితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అన్నట్లుగా, అంటే ఒక రకంగా సస్పెన్షన్ వేసి వేయనట్లుగా కొనసాగి